ఇందులో మొదటి విషయం ఇదొక క్రైమ్ థ్రిల్లర్, సైకోజిక్ థ్రిల్లర్ కాదు. పగే కారణం అని కథలో స్పష్టంగా ఉంది. ఇంతవరకు చదివిన వాళ్ళకి అది సమస్య కాలేదు. మిస్టర్ అలెక్స్, మీలాంటి ఒక యువ కథా రచయితతో మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది. నాకు కొన్ని సందేహాలున్నాయి. మీరు రాసిన కథలో ఉన్న ఆ హంతకుడు మనలో ఒకడై ఉండొచ్చు. అలా ఉండుంటే వాడిని చూడకుండా వెళ్ళకూడదు. అమ్మాయిలపై ఉన్న పగే ఆ హత్యల వెనక దాగున్న కారణమైతే దాన్ని సరిగ్గా రాయాలి. అవమానం, ఆడవాళ్ళు కాబట్టి అవమానం. ఉండొచ్చు, కానీ పగే కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఇంకేం కారణాలుంటాయి? ఆశ, ఆవేశం, స్త్రీల శరీర సౌష్ఠవాలపై మానసికంగా కృంగిపోయిన వాళ్ళు. ఈ హత్య గురించి నేను పేపర్లో చదివాను. తర్వాత మీరు రాసిన పుస్తకం. నాకు సంబంధించి ఆ హత్య వెనుక దాగున్న కారణం పగ కాదు, ఆవేశం. ఆసక్తి ఒక్కటితో ఒకరు మరొకరిని చంపుతారని నేను అనుకోను. సెక్షువల్గా తనకేమైనా ప్రాబ్లమా? లేదు, చనిపోయిన వాళ్ళు ఎవరూ బలాత్కారానికి గురి కాలేదు. దానికి ఎవరూ ఎరకాలేదు. అది కారణం కాదు. ఇంకేం కారణం? నేను దీని గురించి బాగా ఎంక్వైరీ చేసే నేను ఈ కథ రాశాను. నా రీసెర్చ్ తప్పు కాదు. మీరు ఎటువంటి పరిశోధనలు జరిపించారు? అంటే ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చాలా రోజుల పాటు రక్తం కారే ఆ అమ్మాయిలు చనిపోయారు. అలా చూస్తే వాళ్ళని చంపాలని కాదు, వాళ్ళని చిత్రహింసలు చేయాలని. వాళ్ళ శరీరంలో బ్లేడుతోటి, కత్తితోటి బొమ్మలు గీసిన చెక్కిన మార్కులు ఉన్నాయి. ఆ బాడీస్లో తాడులు కట్టిన ఆన్వాళ్ళు ఉన్నాయి. ఇది వాళ్ళని కట్టిపడేసినందుకు కూర్తో, అంటే ఇంచుగా చంపాడు. ఇది ఎలా అంటే ఇది ఒక రకమైన మ్యాడ్నెస్. అయితే హంతకుడు పిచ్చివాడై ఉంటాడా? ఖచ్చితంగా అయి ఉండొచ్చు. 5 హత్యలు చేసిన అతను, పోలీసులకు కూడా పట్టుపడకుండా తప్పించుకున్న అతను ఒక పిచ్చివాడా? సామర్థ్యమైన పిచ్చోడు. ఐ థింక్ హిస్ బ్రిలియంట్. ఒప్పుకున్నాను. మరైతే వాడిని ఏం చేయాలి? చట్టం ఏం చెప్పింది? చంపడానికి ఒక మనిషిని తవ్వే సంఘటన మనకెలా తెలుసు? మనం వాళ్ళు మానసికంగా ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ టు బి స్టడీడ్ అండ్ అందులో నుంచి వాళ్ళ ట్రీట్మెంట్కి మనం హెల్ప్ చేయాలి. మిస్ అర్చన, నేను మిమ్మల్ని తక్కువగా అంచనా వేశాను. నేను మీ నుంచి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నాను. ముందు చెప్పిన దాని గురించి తెలివిగా ఆలోచించండి. కానీ అలెక్స్ కథలో ఆ హంతకుడిని చంపేస్తున్నారు. అది తప్ప ఒప్ప? క్యాన్సర్ వస్తే ఆ పేషెంట్ని చంపేస్తారా? క్యాన్సర్ వచ్చిన చోటుని కోసి పారేస్తారు. సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదన్నదే నా ఆశ. అలా ఎలా లేకుండా చేస్తారు? చంపి పారేద్దాం. స్టాప్ ఇట్ అలెక్స్. హీస్ జస్ట్ జోకింగ్. రైటర్ కదా, అందుకే అనవసరంగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అదే అక్కడ కల్పితం. అలెక్స్ రచించిన దాంట్లో నాకు నచ్చినది అదే. ఇమాజినేషన్లో లేకుండా కథల్లా రాస్తారు. అనుభవం. అన్ని కథలు రూపొందించబడేవి ఆ అనుభవాల్లోంచే. అంటే మీరు చెప్పాలనుకుంటుంది అలెక్స్ ఒక హంతకుడు గురించి రాయాలంటే తను ఒక హంతకుడు అవ్వాలి, అదే కదా? ఖచ్చితంగా. ఏది ఏమైనా ఆ హంతకుడి మానసిక పరిస్థితిని గమనించాలి. నేను విషయం అడుగుతాను. మీరు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం మీ రచనలేనా? లేదు, రాయడం నా ప్యాషన్. బిజినెస్ చేస్తున్నాను. ఏ బిజినెస్? హాస్పిటాలిటీ, టూరిజం. ఫీసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ తను. పార్ట్నర్.
ఇంకో విషయం అడుగుతాను. బ్రతకడానికి ఇంకొక పనున్నా కూడా ఒక ప్యాషన్ కోసం మిస్టర్ అలెక్స్ ఒక రచయిత అయ్యాడు. ఒక హంతకుడు ఎందుకు అలా ఉండకూడదు? ఒక కళాకారుడిలాగా మానసిక స్థితి కోసం ఒక శిల్పి ఒక బండరాయి నుంచి శిల్పాన్ని చెక్కినట్టుగా. ఇంతసేపు మాట్లాడారు కదా, ఇక మీదటైనా మీరెవరో ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. అసలు మీరు ఎవరు? అర్చన, ఎందుకు ఎన్ని క్యాండిల్స్? నాకు చీకటంటే భయం. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? తెలియదు. తెలీదా? ఈ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ప్రతి పనికి పని వాళ్ళు ఉన్నారు. టార్చ్ ఉందా? మెయిన్ స్విచ్ ఎక్కడుందో వెతుకుతాను. ఒకవేళ కింద ఉంటుందా? నేను ఎప్పుడు కిందకి వెళ్ళలేదు. మెయిన్ స్విచ్ కిందే ఉంటుంది అనుకుంటా. మనం వెళ్ళి చూద్దామా? చూసొస్తాను. Oh!